వేమన పద్యాలు. పద్యం. మాటలాడునొకటి మనసులోనొకటి, ఒడలి గుణము వేరే యోచన వేరే, ఇట్లు గలుగు ముక్తి ఇలాగు తానుండ, విశ్వదాభిరామ వినురవేమ. పద్యార్థం. నోటితో ఒకటి మాట్లాడి మనసులో ఇంకొకటి ఆలోచించేవారు ఉంటారు. బయట కనిపించే ప్రవర్తన ఒకలా ఉండి లోపలి ఆలోచనలు వేరేలా ఉంటాయి. ఇలా ద్వంద్వ స్వభావంతో జీవించే వారికి నిజమైన ముక్తి లేదా శాంతి ఎలా లభిస్తుంది? భావం. వేమన గారు ఇక్కడ నిజాయితీ మరియు అంతరంగ శుద్ధి యొక్క ప్రాముఖ్యతను చెబుతున్నారు. మనసు, మాట, ప్రవర్తన ఈ మూడు ఒకేలా ఉండాలి. నీతి. కపటత్వం మంచిది కాదు. నిజాయితీ గల జీవితం శాంతిని ఇస్తుంది. మనసులో ఏముంటే అదే మాటల్లో, పనుల్లో ఉండాలి. పద్యం. ముష్టివేప చెట్టు మొదలంట ప్రజలకు, భార్గమూలికలకు బనికి వచ్చును, నిర్దయాత్మకుండు నీచుడెందులకౌను, విశ్వదాభిరామ వినురవేమ. పద్యార్థం. చిన్న వేప చెట్టు అయినా ప్రజలకు ఉపయోగపడుతుంది. దాని వేరు, ఆకులు, చెక్క అన్నీ ఔషధంగా పనికి వస్తాయి. కానీ దయలేని మనిషి మాత్రం ఎవరికి ఉపయోగపడడు. అలాంటి వాడు నీచుడిగా మారిపోతాడు. భావం. వేమన గారు ఇక్కడ చెప్పదలిచింది, ప్రపంచంలో ప్రతి జీవి ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుంది. కానీ దయా కరుణ లేని మనిషి సమాజానికి మేలు చెయ్యలేడు. నీతి. దయ మనిషికి గొప్ప గుణం. ఇతరులకు ఉపయోగపడే జీవితం గడపాలి. కరుణ లేని జీవితం విలువలేనిది. పద్యం. పాలు పంచదార పాపర పండ్లలో, చాలా పోసి వడచెవికి రాదు, కుటిల మానవులకు గుణమేల కలుగురా, విశ్వదాభిరామ వినురవేమ. పద్యార్థం. పాలు, పంచదార వంటి మంచి పదార్థాలను చేదు పండ్లలో ఎంత కలిపి వండినా వాటికి మంచి రుచి రాదు. అదేవిధంగా కుటిల స్వభావం గల మనుషులకు మంచి గుణాలు సులభంగా రావు. భావం. వేమన గారు ఇక్కడ చెప్పదలిచింది, బయట నుంచి ఎంత మంచి ప్రభావం చూపించినా మనసులో చెడు ఆలోచనలు ఉన్నవారు మారడం కష్టం. నీతి. మంచి గుణాలు రావాలంటే మనసు స్వచ్ఛంగా ఉండాలి. కుటిలత్వం మనిషిని చెడుదోవ పట్టిస్తుంది. నిజమైన మార్పు మనసులో నుంచే ప్రారంభమవుతుంది.